సోలార్ వెండర్స్ అలర్ట్ అవ్వండి. ఆగస్టు 2026లో ఎంఎన్ఆర్‌ఇ నుంచి 4 ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయి. మీ పోర్టల్‌లో ఓల్డ్ పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయా? అయితే ఈ అప్డేట్ మీకు చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. ఎంఎన్ఆర్‌ఇ అండర్ పర్ఫార్మింగ్ వెండర్స్‌ని ఐడెంటిఫై చేసి పెండింగ్ అప్లికేషన్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. ఒక వెండర్ పోర్టల్‌లో అప్లికేషన్స్ చాలా రోజులు పెండింగ్‌లో ఉండి 1 మంత్ కన్నా ఎక్కువ టైం కంప్లీషన్ అవ్వకపోతే ఆ వెండర్‌ని టెంపరరీలీ డీయాక్టివేట్ చేయొచ్చు. అలాగే అరౌండ్ 66 అండర్ పర్ఫార్మింగ్ వెండర్‌ని ఐడెంటిఫై చేశారు. కానీ డీయాక్టివేషన్ అంటే మీ ఎగ్జిస్టింగ్ వర్క్ కంప్లీట్ గా స్టాప్ అవుతుందని కాదు. డియాక్టివేటెడ్ వెండర్స్ కి ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ అండ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసే పర్మిషన్ ఉంటుంది. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కన్స్యూమర్ వెండర్ సెలెక్షన్ పేజ్ లో డియాక్టివేటెడ్ వెండర్ పేరు కనిపించదు. అంటే న్యూ కస్టమర్స్ ఆ వెండర్ ని సెలెక్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అండ్ పెండింగ్ అప్లికేషన్స్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వెండర్స్ కి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 30 డేస్ ఇంప్రూవ్మెంట్ పీరియడ్ కూడా ఇవ్వచ్చు. ఆ పీరియడ్ కంప్లీట్ అయ్యాక కూడా పెండింగ్ అప్లికేషన్స్ అలాగే ఉంటే డియాక్టివేషన్ పీరియడ్ ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేయొచ్చు. సో మీ వెండర్ పోర్టల్లో కూడా 1 మంత్ కన్నా ఎక్కువ టైం నుంచి పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నట్లయితే ఈ అప్డేట్ ని సీరియస్ గా తీసుకొని వాటిని కంప్లీట్ చేసి పోర్టల్లో రిడీమ్ చేయండి. ఎందుకంటే యాక్టివ్ వెండర్ స్టేటస్ మెయింటైన్ చేయాలంటే పర్ఫార్మెన్స్ అండ్ పెండింగ్ అప్లికేషన్స్ రెండు ఇంపార్టెంట్. ఇలాంటి పిఎం సూర్యఘర్ అండ్ సోలార్ వెండర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని కంపల్సరీ ఫాలో చేసుకోండి.